Hi friends, welcome to NAS Hostel class. Friends, already uh, we completed from this chapter print, culture and the modern world లో already మనం 2 videos complete చేసాం. This is the third video. Remaining questions we will see. What was the former name of Tokyo? టోక్యో యొక్క పాత పేరేంటి, ఓల్డ్ నేమ్ ఏంటి? వాట్ వాజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ టోక్యో? So, okay, Tokyo old name is Edo. Edo is the Tokyo old name. Next question. Name the author of 95 Theses. So, 95 Theses అనే బుక్ని రాసింది ఎవరంటే మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ గారు అబౌట్ ప్రొటెస్టెంట్ రిలిజియన్ దానికోసమైనా 95 థీసెస్ అనే దాన్ని రాశారు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ వెల్లం? వెల్లం మీన్స్ ఏ పార్చ్మెంట్ మేడ్ ఫ్రమ్ ద స్కిన్ ఆఫ్ యానిమల్. ఓకే అండి, ఏ పార్చ్మెంట్ మేడ్ ఫ్రమ్ ద స్కిన్ ఆఫ్ యానిమల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ వెల్లం. ఆన్ వాట్ మెటీరియల్ వేర్ మాన్యుస్క్రిప్ట్ రిటన్ ఇన్ ఇండియా? సో ఒకప్పుడు భారతదేశంలో ఈ మాన్యుస్క్రిప్ట్ అంటే చేతితో రాసేవారు దేని మీద అంటే పామ్ లీవ్స్, తాటాకులు అని చెప్పేసి పిలుస్తాం, పామ్ లీవ్స్. నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద 2 పెర్షియన్ న్యూస్ పేపర్స్ పబ్లిష్డ్ ఇన్ ఇండియా. పెర్షియన్ లాంగ్వేజ్లో 2 న్యూస్ పేపర్లు అనేవి పబ్లిష్ చేశారు. అవి ఏంటండి అంటే జామ్ ఈ జహాన్ నామా, సెకండ్ వన్ సామ్షుల్ అక్బర్. సామ్షుల్ అక్బర్, జామ్ ఈ జహాన్ నామా, ఈ 2 న్యూస్ పేపర్స్ని పర్షియన్ లాంగ్వేజ్లో ఇండియాలో పబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వేర్ ద 3 కంట్రీస్ వేర్ ప్రింటింగ్ టెక్నాలజీ డెవలప్డ్ ఇన్ ద వరల్డ్? సో చైనా, జపాన్ అండ్ కొరియా. ఓకే అండి, ఈ 3 దేశాలలో ప్రింటింగ్ టెక్నాలజీ అనేది బాగా అభివృద్ధి చెందింది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. హూ పబ్లిష్డ్ ఫాస్ట్ సెల్లింగ్ ఇస్త్రీ ధర్మా విచార్? ఇస్త్రీ ధర్మా విచార్ అనే దాన్ని ఎవరు పబ్లిష్ చేశారండి? ఇది చాలా ఫాస్ట్గా అమ్ముడుపోవడం అనేది జరిగింది. సో ఆయన ఎవరేంటంటే రామచంద్ర. సో ఫ్రెండ్స్, ఈ వీడియోతో టోటల్ ఈ చాప్టర్ నుంచి ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్ నుంచి 20 క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.